రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. ఇక వేరే అంశాన్ని చూద్దాం. మహేష్ బాబు విచారణ అంశంలో ఈడీ సమాధానంపై ఉత్కంఠ నెలకొంది. సాయి సూర్య డెవలపర్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించిన సమయంలో మహేష్ బాబుకు అక్రమంగా నగదు బదిలీ చేశారని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంలో నేడు విచారణకు రావాల్సిందిగా మహేష్ బాబును ఈడీ ఆదేశించింది. అయితే షూటింగ్ కారణంగా విచారణకు రాలేనని మహేష్ బాబు తెలిపారు. విచారణకు మరో తేదీ ఇవ్వాలని ఈడీని కోరారు. సాయి సూర్య డెవలపర్ సంస్థలో ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సమయంలో 100 కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తించింది. అయితే ఇందులో సాయి సూర్య డెవలపర్స్ నుంచి మహేష్ బాబుకు 5.9 కోట్లు ముట్టినట్లు తేల్చింది. 100 కోట్ల బదిలీ లిస్టులో మహేష్ బాబుకు డబ్బు వెళ్లినట్లు గుర్తించిన ఈడీ 3.5 కోట్లు చెక్ ద్వారా 2.4 కోట్లు క్యాష్ రూపంలో తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ అంశంలో మహేష్ బాబును విచారించనుంది ఈడీ. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మహేష్ బాబుకు ఈడీ ఉత్సుబిగిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతము సాయి సూర్య డెవలపర్స్ గతంలో మనం చూసాం. సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ అధికారులు సోదాలు చేసి దాదాపు 100 కోట్ల అక్రమ లావాదేవీలను కూడా గుర్తించారు. దీంట్లో సాయి సూర్య డెవలపర్స్ సంబంధించినటువంటి కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ చేసినటువంటి హీరో మహేష్ బాబుకు సైతం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఖచ్చితంగా ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే నిన్న ఈడీ అధికారులకు మహేష్ బాబు ఒక లేఖ రాయడం జరిగింది. ఈ రోజు విచారణకు తాను హాజరు కాలేకపోతున్నాను, ముందస్తుగా ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల తాను హాజరు కాలేకపోతున్నాను కాబట్టి మరొక డేట్ ని ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులకు మెయిల్ ద్వారా మహేష్ బాబు ఒక సమాచారాన్ని అందించారు. మొత్తం మీద సాయి సూర్య డెవలపర్స్ సంబంధించిన దాంట్లో దాదాపు ఇప్పటి వరకు 5,09,00,000 రూపాయలు మహేష్ బాబుకు ముట్టినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. అయితే ఈ డబ్బులు ఏ రకంగా ముట్టాయి? దాదాపు మహేష్ బాబు మాత్రం 3.5 కోట్లు చెక్ ద్వారా మరోవైపు 2.4 కోట్లు క్యాష్ ద్వారా తీసుకున్నట్లు కూడా మహేష్ బాబు కు సంబంధించిన దాంట్లో ఈడీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఆ తీసుకున్నటువంటి డబ్బుకు మరి ఐటీ రిటైల్స్ చెల్లించారా లేదా అన్న దానిపై కూడా ఈడీ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. అందుకు ఈ నేపథ్యంలోనే మహేష్ బాబుని పిలిచి విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్లుకొస్తాయని మాత్రం ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. అయితే మహేష్ బాబుకు సర్వ్ చేసిన నోటీసులు ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నారు కాబట్టి మరొక డేట్ ని ఇవ్వాలని చెప్పారు. మరి ఈ రోజు మహేష్ బాబు రాసినటువంటి మెయిల్ ద్వారా సమాచారం అందించినటువంటి మహేష్ బాబుకు ఈ రోజు ఈడీ అధికారులు కూడా రిప్లై కూడా ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.